బీఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో 18 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయిషా మీరా తల్లిదండ్రులు పోరాటం చేశారు. పోరాటం చేసి ఎట్టకేలకు అటు ఇబ్రాహీంపట్నం నిమ్రా కాలేజీలో బీఫార్మసీ చదువుకునే విద్యార్థిని ఆయిషా మీరాని గత 18 సంవత్సరాల క్రితం అంటే సుమారు 2007వ సంవత్సరంలో అత్యంత కిరాతకంగా, అత్యంత పాశవికంగా, అత్యంత దారుణంగా హత్య చేశారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. సో ఈ నేపథ్యంలో అటు ఆయిషా మీరా హత్య అనంతరం ఇబ్రాహీంపట్నం స్థానిక పోలీసుల దగ్గర నుండి సిబిఐ అధికారుల వరకు సుదీర్ఘంగా 18 సంవత్సరాలు విచారించారు. 18 సంవత్సరాలు విచారించిన అనంతరం ఆయిషా మీరా కేసులో న్యాయం జరిగిందా అంటే $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది. చివరాఖరికి 18 సంవత్సరాల అనంతరం సుదీర్ఘంగా విచారించి సిబిఐ అధికారులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే నెలకొన్న నేపథ్యం అయితే ఉంది. సో సుదీర్ఘంగా 18 సంవత్సరాల తర్వాత ఆయిషా మీరా హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే గతంలో సిబిఐ అధికారులు ఆయిషా మీరాకు సంబంధించిన అవశేషాలు ఏదైతే విచారణ నిమిత్తం సేకరించిన అవశేషాలన్నీ కూడా ఈరోజు సిబిఐ కోర్టుకు పిలిచారు. సిబిఐ కోర్టుకు పిలిపించి ఆయిషా మీరా తల్లిదండ్రులకి ఆయిషా మీరాకు సంబంధించిన అవశేషాలు అయితే అప్పగించడం జరిగింది. అత్యంత బాధాతృప్తమైన హృదయంతో, అత్యంత శోక సంద్రంలో మునిగి ఆయిషా మీరా తల్లిదండ్రులు కావచ్చు, ఆయిషా మీరా కుటుంబీకులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, అలాగే న్యాయవాదులు కావచ్చు, వాళ్ళు అత్యంత కన్నీటి పర్యంతమే ఆయిషా మీరాకి సంబంధించిన అవశేషాలు తీసుకొని ఇక్కడ నుండి నేరుగా తెనాలికి అయితే బయలుదేరారు. తెనాలికి బయలుదేరడానికంటే ముందు విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చారు. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించి తమకు సంబంధించిన ఆ బాధను ఏదైతే అంబేద్కర్ ముందు నించొని వ్యక్తపరిచారు, అంబేద్కర్ విగ్రహం ముందు నించొని తమకు సంబంధించిన బాధను వ్యక్తపరుచుకున్నారు, వెళ్ళబుచ్చారు. సో దాని తర్వాత ఇక్కడ నుండి నేరుగా ఆయిషా మీరాకి సంబంధించిన అవశేషాలు తీసుకొని తెనాలికి అయితే బయలుదేరారు. తెనాలిలోని చెంచుపేటలో ఆయిషా మీరాకి సంబంధించిన అవశేషాలు ఏదైతే ఉన్నాయో ముస్లిం సాంప్రదాయం ప్రకారం అక్కడికి సంబంధించిన ఖబరస్థాన్లో ఖననం చేసేందుకు అయితే బయలుదేరిన పరిస్థితి.